ఆంధ్రుల రాజధాని అమరావతి ఆతిథ్య రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ కానుంది. అమరావతిలో ఏకంగా ఒకేసారి 10 హోటళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు, మంత్రులు ఒకేసారి శంకుస్థాపన చేయనున్నారు. 2024-29 పర్యాటక విధానంలో కొత్త హోటళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున అనుమతులిస్తోంది. కొత్త విధానం ప్రకటించాక ఏడాది వ్యవధిలో 27 కొత్త హోటళ్లకు అనుమతులిచ్చింది. ఇందులో 3 హోటళ్లు ప్రారంభమయ్యాయి. హోమ్ స్టే విధానాన్ని ఇప్పటికే ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన పోర్టల్ కూడా అందుబాటులో ఉంది. జిల్లాలో హోమ్ స్టేల ఏర్పాటుకు ఎక్కువ మంది ముందుకొచ్చేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాల్సి ఉంది. 7 పర్యాటక హబ్లు, 25 సర్క్యూట్లు ఇప్పటికే ప్రకటించింది ప్రభుత్వం. తొలి దశలో కొండపల్లి, మంగళగిరి, కూచిపూడి, ఏటికొప్పాక తదితర ప్రాంతాల్లో ఎక్స్పీరియన్స్ సెంటర్లు రానున్నాయి. అడ్వెంచర్ టూరిజం, హౌస్ బోట్లకు కూడా అనుమతులిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో హోటళ్ల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించాల్సి ఉంది. తిరుపతి, విశాఖపట్నం, బాపట్ల, సూర్యలంకలో హోటళ్ల నిర్మాణానికి పలు సంస్థలు ముందుకొస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. బొర్రా గుహలు, సూర్యలంక, సింహాచలం, అన్నవరం, గండికోట, అఖండ గోదావరి, అహోబిలం వంటి ప్రాజెక్టుల పనులు కేంద్ర ప్రభుత్వం సాయంతో చేపడుతున్నారు. 2026 జూన్ నాటికి వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.